ఎలాంటి స్వార్థం లేకుండా గ్రామాలు అభివృద్ధి జరగాలని, కాంగ్రెస్ పాలనలో సామాజిక న్యాయం జరుగుతుందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలంలో సోమవారం సాయంత్రం పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క పర్యటించారు. మండలంలోని కీచులాటపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి అభివృద్ధి పనులకు విప్ లక్ష్మణ్ కుమార్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతో కలిసి శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎల్లాపూర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన సభలో ఆమె పాల్గొన్నారు. సభకు వచ్చిన ఆమెకు కాంగ్రెస్ పార్టీ పెగడపల్లి మండల పక్షాన గజమాలతో సత్కరించి స్వాగతం పలికారు. అనంతరం నరసింహునిపేట గ్రామంలో తాండ్ర లక్ష్మి అనే పేద మహిళ ఇంట్లో ప్రభుత్వం ఇస్తున్న సన్నబియ్యంతో వండిన భోజనాన్ని ఇంటి కుటుంబ సభ్యులతో కూర్చొని భోజనం చేశారు. ఈ సందర్భంగా ఎల్లాపూర్లో ఏర్పాటు చేసిన సభలో మంత్రి సీతక్క మాట్లాడుతూ జనాభాకు తగిన రిజర్వేషన్లు రావడం ద్వారానే పేదరికం నిర్మూలన అవుతుందనే ఉద్దేశంతో రాహుల్ గాంధీ బీసీ కులగణన కోసం పోరాటం చేశారని తెలిపారు. దేశవ్యాప్తంగా కులగణన చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడం హర్షణీయమన్నారు. త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు చేపట్టి గ్రామాల అభివృద్ధి కోసం ఎన్నికైన ప్రజాప్రతినిధులు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి స్వార్థం లేకుండా ప్రతి గ్రామం డెవలప్ జరగాలి, ప్రతి వ్యక్తి సామాజికంగా ఆర్థికంగా డెవలప్ జరగాలి, అభివృద్ధిలో జరగాలి అని మరి ఈరోజు మన రాహుల్ గాంధీ గారు కూడా మనం ఎంత ఉన్నామో వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా నిధులు కేటాయించాలి, అప్పుడే పేదరికము మరి నిర్మూలించబడుతుంది అనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కులగణన కూడా చేపట్టాలని, ఈ యొక్క కులగణన ఈరోజు కేంద్ర ప్రభుత్వం కూడా దేశమంతా చేయడానికి ముందుకు రావడం జరిగింది. ఆ రకంగా మన ప్రభుత్వము ఎప్పుడు కూడా సామాజిక న్యాయం పాటిస్తుంది. వాస్తవానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నా కానీ నేను వచ్చిన తర్వాత సర్పంచులు లేరు. ఈ మన బీసీ కులగణన గురించే ఇబ్బంది, అంటే మనం మాట ఇచ్చినాం కాబట్టి ఆ మాట ప్రకారం కులగణన చేపట్టడంతో ఆ రిజర్వేషన్ ఫలితాల వాటి కోసం మరి ఎదురు చూడడం మూలంగా గ్రామాలలో మీ అందరికీ పాపం పదవులు రాకుండా డిలే అయిపోయింది. మీరందరు సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, మరి జిల్లా పరిషత్ మెంబర్ చైర్మన్లుగా ఉంటే ఇంకా గ్రామాలు కలకలలాడతాయి. ఇంకా రెగ్యులర్గా మీ అందరితో నేను ఇంటరాక్ట్ కావడానికి కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు అందరికీ నేను ఎప్పుడు కూడా అభివృద్ధిలో మీకు అందుబాటులో ఉండి ఆడబిడ్డలాగా సహకరిస్తా, సేవ చేస్తా.